నమస్తే. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు త్వరలో జరగబోతూ ఉన్నాయి. అటు రాహుల్ గాంధీ గారు విదేశాల నుంచి వచ్చాక ఈసారి కొత్తగా అలజడి క్రియేట్ చేసేటటువంటి లేదా విమర్శలు చేయడానికి ఉపయోగించేటటువంటి అంశం ఏమిటి ఉంటుంది అని అనుకుంటున్న తరుణంలో ఊహించినట్లుగానే తాజాగా రవి నాయర్ అనే ఒక వ్యక్తి వాషింగ్టన్ పోస్ట్ పేపర్లో అదానీ గ్రూప్లో ఎల్ఐసి పెట్టుబడులు అంటూ అనుమానాలు రేకెత్తించే విధంగా వ్యాసం రాయడం, వెంటనే టూల్ కిట్ గ్యాంగ్ దాన్ని వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఎల్ఐసి తమ పొజిషన్ క్లియర్ చేస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. హిండెన్బర్గ్ గొడవ టైంలో కూడా ఎల్ఐసి అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టింది అనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఎల్ఐసి దివాళా తీసేసి ప్రజల సొమ్ము మఠాష్ అంటూ పిచ్చికూతలు కూశారు. కానీ వాస్తవం ఏమిటి అంటే ఈ 2-3 సంవత్సరాలుగా ఎల్ఐసి గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాలు ఆర్జిస్తూ ఉన్నది. అదానీ గ్రూప్లో ఎల్ఐసి పెట్టినటువంటి పెట్టుబడులు లాభాలు వస్తున్నాయా అని మనం చాట్‌జీపీటీని అడిగితే ఎల్ఐసి 2023కి సుమారుగా 38,000 కోట్ల రూపాయలు అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టింది. అదానీ గ్రూప్ షేరు విలువలు పెరగడం వల్ల వాటి విలువ సుమారుగా 61,000 కోట్ల రూపాయలైంది. అంటే ఎల్ఐసి అదానీ గ్రూప్ షేర్ల మీద సుమారుగా 23,000 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదించింది అని తెలిపింది చాట్‌జీపీటీ. సరే, మన దేశ దిగ్గజ పారిశ్రామికవేత్త అదానీ మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు టార్గెట్ అవుతున్నారు అనే విషయానికి వద్దాం. ఎందుకంటే అదానీ గ్రూప్ లాగా గతంలో ఏ భారతీయ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో మిగతా విదేశీ సంస్థలతో పోటీపడి ఇంతటి భారీ స్థాయిలో ప్రాజెక్టులు దక్కించుకోలేదు. కనుక ముఖ్యంగా చైనాతో పోటీపడి పోర్ట్స్, యూరోపియన్ అమెరికా కంపెనీలతో పోటీపడి గనులు, ఎయిర్పోర్ట్స్, విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకుంటోంది. మీకు తెలుసా, ప్రపంచాన్ని పూర్వం నుండి పరోక్షంగా నడిపిస్తున్నది అమెరికా CIA, దాని అనుబంధ NGOలు అయినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్, రోత్షైల్డ్ ఫౌండేషన్, ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఫౌండేషన్స్ వివిధ దేశాల్లో తమకు అనుకూలంగా పనిచేసే వ్యక్తుల్ని గుర్తించి వారి ద్వారా వివిధ రకాలైన NGOలు, అదే స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తూ ఆ NGOల ద్వారా ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ ఆ దేశాల్లో తమ పనులను పరోక్షంగా చక్కబెట్టుకుంటూ ఉంటారు. థర్డ్ వరల్డ్ కంట్రీగా పేరు సంపాదించినటువంటి భారతదేశం నుండి మనకు పోటీ రావడమా అనే అహంకారం ఈ పాశ్చాత్య దేశాల తెల్లవారికి బాగా ఉంది. అందుకే వాళ్లకు పోటీగా వెళ్లకుండా వాళ్ళ ముఠాలో మెంబర్గా జాయిన్ అయ్యి వారిని మించి ఎదుగుతామనే ఆశ మొదట్లోనే తుంచేసుకొని వారు చెప్పినట్లే మన వాళ్ళు వ్యాపారం చేసుకుంటే మన వాళ్ళని వాళ్ళ దేశాల్లో కాస్త వ్యాపారం చేసుకొనిస్తారు. వాళ్ళ NGOలకు మన దేశీయ కంపెనీలు కూడా పరోక్షంగా నిధులు ఇవ్వడమో లేదా వారు స్థాపించిన సూచించిన ఏదో సంస్థల బోర్డ్స్లో మెంబర్స్గా ఉండడమో లాంటివి చేయాలి. అలా మన వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్న కాలంలో కూడా వీళ్ళని అదుపులో ఉంచడానికి మధ్యలో రకరకాలైనటువంటి సందేహాస్పద విషయాలు లేవనెత్తుతూ, అంటే ఉద్యోగాల్లో వివక్ష చూపిస్తున్నారు, తక్కువ జీతాలు ఇస్తున్నారు, ఇలా లేదా ఆ దేశ నిబంధనలు ఏవో ఉల్లంఘిస్తున్నారు అంటూ మన వారి మీద ఒత్తిడి ఉంచుతూనే ఉంటారు. ఆ ముఠాలో ఎవరైనా చేరకపోయినా లేదా చేరినా, ఆ ముఠా చెప్పినట్లు నడుచుకోకపోయినా నిస్సంకోచంగా, నిర్లజ్జగా, నిర్దాక్షిణ్యంగా ఆ భారతీయ కంపెనీలను ఎదగకుండా తొక్కేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. దానికోసం ఎన్ని పన్నాగాలైనా పన్నుతారు. దానికోసం అవసరమైతే మన రాజకీయ నాయకులను, మీడియా వాళ్లను, సామాజిక కార్యకర్తలను డబ్బులు, అవార్డ్స్ ఇచ్చి ఉపయోగించుకుంటారు. మన దేశ దిగ్గజ IT సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్, TCS, విప్రో వంటివి గత 30 సంవత్సరాలలో అంతర్జాతీయ స్థాయిలో ఎదిగాయి. చాలా అంతర్జాతీయ సంస్థల భారీ వృద్ధికి భారతీయ టెక్కీస్ కృషి చాలా ఉంది. కానీ మన భారతీయ IT సంస్థలు 90% తమ సేవలను అంతర్జాతీయ సంస్థలకు ఎంతో గొప్ప నైపుణ్యం గల ఉద్యోగులను తయారు చేసి సరఫరా చేసే సంస్థలుగా మిగిలిపోయాయి. కానీ ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక ఫేస్బుక్ లేదా ఒక ట్విట్టర్ లాంటివి, X లాంటివి, ప్రపంచాన్ని శాసించగల ఒక వెబ్ బ్రౌజర్ని, సెర్చ్ ఇంజన్ని ఏది కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసుకోలేక, అప్పటికే పోటీలో ఉన్నటువంటి ఈ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నమే చేయలేక ఇప్పటికీ కూడా ఆపసోపాలు పడుతోంది. ఎందుకంటే అంత నైపుణ్యం గల టెక్కీలు ఈ సంస్థల వద్ద ఉన్నా అటువంటి ప్రయత్నాలు చేయకపోవడానికి ఇప్పుడు చెప్పుకున్న కారణాలు తప్ప మరొక కారణం మన వద్ద కనిపించదు. మన దేశ దిగ్గజ పారిశ్రామికవేత్తలు అంటే టాటా, ఇన్ఫోసిస్ వంటి పెద్ద సంస్థల అధినేతలు ఫోర్డ్ ఫౌండేషన్, రోత్షైల్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్స్ ఫౌండేషన్ వంటి NGOలలో ట్రస్టీస్గా ఉండి పెద్ద పెద్ద పదవుల్లో నియమింపబడుతూ ఉంటారు.
ఈ విషయం చాలామందికి షాక్కి గురి చేసే విషయం అయినప్పటికీ కూడా నిజం. ఈ ఎన్జిఓలలో అంతర్జాతీయ స్థాయి వ్యాపారవేత్తలందరూ కూడా సభ్యులుగా ఉంటారు. వీటికి నిధుల రూపంలో మన వాళ్ళు కప్పాలు కూడా చెల్లిస్తూ ఉంటారు. అందుకే అడపాదడపా టాటా గ్రూప్ మీద, ఇన్ఫోసిస్ మరియు కొన్ని భారతీయ ఫార్మా కంపెనీల మీద ఈ ముఠా తాము నిధులు సమకూరుస్తున్న భారతీయ మీడియా ద్వారా వ్యతిరేక కథనాల్ని ప్రచారం చేస్తూ వారు ఇంకా పైకి ఎదిగి తమ అమెరికా, యూరోప్ కంపెనీలకు పోటీకి రాకుండా చూసుకుంటూ ఉంటాయన్నమాట. ఇక 24 గంటలు పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించేటటువంటి భారతీయ వామపక్ష భావజాల మీడియా ఈ విదేశీ ఎన్జిఓ ముఠా సభ్యుల ద్వారా నిధులు అందుకుంటూ ఉన్నారు అనేది ఒక ఆరోపణ. అందుకనే భారతీయ పారిశ్రామికవేత్తల కంపెనీల గురించి పాశ్చాత్య మీడియాలో ఏదైనా వ్యతిరేక కథనం రానియండి, వెంటనే ఈ వామపక్ష మీడియా ముఠా దాన్ని భారత్లో విపరీతమైనటువంటి ప్రచారం కల్పిస్తూ ఆ ముఠా రుణం తీర్చుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు కరోనా సమయంలో మోదీ ప్రభుత్వ ప్రోత్సాహంతో భారత్ బయోటెక్ కంపెనీ కోవాక్సిన్ని తయారు చేసింది కదా. అయితే అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ అయినటువంటి ఫైజర్ వంటివి ఈ పరిణామం ఊహించలేదు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో తమ వ్యాక్సిన్ అమ్ముకొని బాగా ప్రయోజనం పొందవచ్చు అని ఆశించాయి. కానీ ఊహించని విధంగా మన దేశ తయారీ కోవాక్సిన్ దీన్ని మోదీ ప్రభుత్వం ప్రమోట్ చేయడంతో అహం దెబ్బతిన్నటువంటి ఫైజర్ కంపెనీ మీడియా ద్వారా భారతీయ బయోటెక్ వ్యాక్సిన్లపై విపరీతమైన వ్యతిరేక పబ్లిసిటీ చేయించింది. అంతేకాకుండా భారత్లో ప్రముఖ ప్రతిపక్ష నేతలైనటువంటి రాహుల్ గాంధీ నుంచి కేసీఆర్ గారి వరకు ఫైజర్ వ్యాక్సిన్ని దేశంలో ఉపయోగించండి అని చెప్పి ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. కానీ అప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ మీద గట్టి అనుమానాలు ఏర్పడడంతో పూర్తి పరీక్షలు జరిపితే కానీ భారత్లో ఆ వ్యాక్సిన్ ఉపయోగించడానికి ఒప్పుకోము అని మోదీ ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పింది. మన దేశంలో కూడా కొందరు మేధావులు అలాగే వామపక్ష మీడియా భారత వ్యాక్సిన్పై విపరీతమైన వ్యతిరేక పబ్లిసిటీ చేశారు. ఎంతలా అంటే మొత్తం ది వైర్ ఉంటుంది కదా, సోకాళ్ళు వైర్ పత్రిక, ఆ మ్యాగజైన్ ఒక్కటే కోవాక్సిన్ మీద వ్యతిరేకంగా 14 ఆర్టికల్స్ వరుసగా ప్రచురించింది. ఈ దాడి తట్టుకోలేక ఆఖరికి భారత బయోటెక్ కంపెనీ కోర్టును ఆశ్రయించి ది వైర్ మ్యాగజైన్ మీద 100 కోట్ల రూపాయల మేర పరువు నష్టం దావా వేసింది. సరైన ఆధారాలు లేకుండా వ్యాసాలు రాస్తున్నారు, అవి తొలగించాలని చెప్పి కోర్టు కూడా ఈ మేరకు తీర్పునిచ్చింది, అవి తొలగించమని. ఇలాగే అదాని విషయంలో కూడా చూడండి, తప్పుడు మార్గాలలో స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు చేసుకునే ఒక విదేశీ బ్రోకర్ సంస్థ అయినటువంటి హిండెన్బర్గ్ రిపోర్టుకి ఈ దేశ ప్రతిపక్షాలు, వామపక్ష మీడియా, ఇక్కడ ఉన్నటువంటి గంజాయి మోకల బ్యాచ్ ఎంత విపరీతమైనటువంటి ప్రచారం కల్పించాయో గుర్తు తెచ్చుకోండి. దేనికోసం, ఎవరి బాగు కోసం ఇదంతా? అతి కీలక రంగాల్లో అంటే పోర్టులు, విద్యుత్తు, ఎయిర్పోర్ట్లు ఇటువంటి రంగాల్లో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న అదాని వంటి వాళ్ళు దివాళా తీస్తే ఎవరికి నష్టం? ఆ కంపెనీల షేర్లలో మదుపు చేసిన చిన్న చిన్న మదుపుదారులు, భారతీయ మ్యూచువల్ ఫండ్స్, ఇంకా భారతీయ బ్యాంకులు, వీటన్నిటికీ కూడా నష్టమే. అన్నిటికంటే ముఖ్యం, అదానీ సంస్థ దెబ్బతింటే విదేశీ సంస్థలకు పోటీ ఇచ్చే అంతగా మరొక సంస్థ ఆ స్థాయిలో ఎదగడానికి కనీసం 20-30 ఏళ్ళు పడుతుంది. అదే కావాలి ఆ విదేశీ ముఠాలకు, వాళ్ళకి అమ్ముడు పోయిన వాళ్ళకు కూడా. అదానీ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ అదానీ రాజీవ్ గాంధీ కాలం నుండి వ్యాపారం ప్రారంభించింది. 1990లో పోర్టు వ్యాపారం, 2000లో విద్యుత్తు, బొగ్గు వ్యాపారం మొదలుపెట్టారు. అంటే సుమారుగా 30-35 సంవత్సరాల తర్వాత ఈ స్థాయికి ఎదిగారు ఆయన. మోదీ రాకముందే విదేశీ కంపెనీలతో పోటీ పడి అదానీ గ్రూప్ సంచలనాలను క్రియేట్ చేసింది. 2008లో ఇండోనేషియాలో బొగ్గు గనులు సంపాదించింది. 2009లో ఆస్ట్రేలియాలో అబాట్ పోర్ట్ కాంట్రాక్ట్ని సాధించింది. 2010లోనే విదేశీ కంపెనీలతో పోటీపడి ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల కాంట్రాక్ట్ గెలుచుకుంది. 2011లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు మొదలుపెట్టింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చేసరికి అదానీ పవర్ దేశంలోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఎప్పుడైతే విదేశీ కంపెనీలతో పోటీ పడడం మొదలుపెట్టాడో అప్పటి నుండి అదానీ గ్రూప్ మీద దాడులు మొదలయ్యాయి. మొదట దాడి 2010లోనే ఆస్ట్రేలియా గనులు పొందిన వెంటనే అక్కడ ఎన్జిఓలు భారత ఎన్జిఓలతో కలిసి దాడులు మొదలుపెట్టి 2015 అయ్యేసరికి దాడులు ఎక్కువయ్యి మోదీ ప్రభుత్వం వచ్చాక మోదీకి అదానీకి గుజరాత్ లింక్ పెట్టి ఈ దాడులన్నింటినీ కూడా ఉధృతం చేశారు. దురదృష్టం ఏమిటంటే కాంగ్రెస్ పాలనలోనే అదానీ గ్రూప్ అన్ని రంగాల్లోనూ విదేశాల్లోనూ కూడా విస్తరించడం మొదలైనా అప్పుడు మౌనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ 2014 తర్వాత మరి రాజకీయాల కోసం ఈ దాడులు చేస్తున్నటువంటి విదేశీ సంస్థలకు ఒక రకంగా మద్దతు ఇస్తోంది అని అనుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ ఈ దారిలో పోతూ ఎదుగుతోందో లేకపోతే పూర్తిగా నాశనం అయిపోతుందో తెలియదు, కానీ ఈ దేశం విదేశాలతో పోటీ పడే స్థాయికి ఎదగాలి అంటే విపక్షాల తీరు మాత్రం తప్పకుండా మారాలి.
నేషన్ ఫస్ట్ అనే పాలసీ గనక ప్రతి రాజకీయ పార్టీ ఫాలో అవ్వకపోతే ఏదో ఒక విద్రోహ శక్తికి ఒత్తాసు పలుకుతున్నట్లే తెలుసో తెలియకో. ఇక ఈ విదేశీ ముఠాలకు ఇక్కడున్న విద్రోహ శక్తులు ఎలాగో అమ్ముడుపోయి నిరంతరం గోల చేస్తూ ఉంటాయి. వాటి మీద మనం అవేర్నెస్ కలిగి ఉండాలి. ముఖ్యంగా విపక్ష పార్టీలు దయచేసి బాధ్యతగా మెలిగితే భారత్ను ఎవ్వడూ కూడా ఆపలేడు. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.